లోకేష్ మాట్లాడినటువంటి కొద్ది గంటల తర్వాతే మళ్ళీ వచ్చి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం. దీనిపైన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. లక్ష్మీపార్వతి, నిజంగా ధైర్యం ఉంటే ఇక్కడ మీ కరకట్ట కొంపకి మేము 200 మీటర్లో ఉన్నాము. ఇప్పుడు రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరే లోకేష్, సిద్ధంగా ఉన్నాం రా. వచ్చి ఎవరి పరిపాలనలో మహిళలకు న్యాయం జరిగిందో, ఎవరి పరిపాలనలో మహిళలకు అన్యాయం జరిగిందో దీని మీద పూర్తిగా డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉద్యోగస్తులు ఎంత దారుణంగా మీరు మోసం చేస్తున్నారో, డిఎస్సి పేరుతో ఎంత అవినీతి జరుగుతూ ఉందో ఇదంతా మేము ఆధారాలతో సహా ప్రూఫ్తో వచ్చాం. మేము వీటన్నింటిని కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నావురా. ధైర్యం దమ్ము నీకేమైనా ఉంటే ఎన్టీఆర్ మనవడు మాటి మాటి చెప్తావు కదరా. నువ్వు ఎన్టీఆర్ మనవడువా? నువ్వు పిరికివాడివి, నువ్వు ఉత్తర కుమారుడు. అట్లాంటి రైట్, చూస్తున్నాం కదా. అరే అప్పుడు లక్ష్మీపార్వతి గారు సరే ఆమె మాట్లాడచ్చు లేదా విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు, డిఎస్సి పైన లేదా మహిళల పైన జరిగినటువంటి అన్యాయాలు లేకపోతే అఘాయిత్యాలు వీటన్నిటిపైన ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుంది హోంశాఖ లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో అడగచ్చు, చర్చికి రమ్మనొచ్చు. కరకట్టకు 100 మీటర్లు 200 మీటర్లు కాదు 100 మీటర్ల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించుకోవచ్చు, అది వారి ఇష్టం. కానీ ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒరే లోకేష్ అంటూ సంబోధించడం లక్ష్మీపార్వతి గారికి ఏ రకంగా కరెక్టు? సో ఈ రకంగా మాట్లాడి ఎవరిని రెచ్చగొట్టాలనేటువంటి కుట్రలో ఉన్నారు. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఎవరు ఈ రకంగా మాట్లాడిస్తున్నారు? ఇలా మాట్లాడొచ్చా? ఒక మంత్రిని పట్టుకొని అలా మాట్లాడడం కరెక్టా? మీకన్నా వయసులో చిన్న అయ్యుండొచ్చు, ఇలా మాట్లాడొచ్చా? సో ఈ రకంగా మాట్లాడి ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి ధోరణి లేకపోతే విభేదాలు సృష్టించేందుకు ప్రస్తుతం 2 ఏళ్ల పాలన అయింది. పాలనకు సంబంధించినటువంటి అంశాలపైన లేదా హామీలపైన మీరు ప్రశ్నించండి, నిలదీయండి, తప్పులుంటే ఎత్తి చూపించండి. కానీ ఈ రకంగా ఒక మంత్రిని పట్టుకొని ఒరే అని సంబోధించడం ఎంతవరకు సభ్యత? దీన్ని కూడా సమర్థించుకుంటారా? ఇలానే మాట్లాడుకుంటూ పోతే దీనికి ఎండ్ ఎక్కడ? సో రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ప్రజలకు కొంత ఆదర్శంగా ఉండాలి. సరే ఆదర్శంగా ఉండకపోతే పోయారు మీరు, కానీ వారిని కూడా ఈ రకంగా మాట్లాడచ్చేమో అనే రకంగా మీరు పబ్లిక్గా వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఒక హోంమంత్రి గురించి ఒక మాజీ మంత్రి ఇవాళ మాట్లాడి కొద్దిసేపు వాళ్ళ కార్యకర్తలకు వినసొంపుగా అనిపించొచ్చేమో, లేదా ఒక మంత్రిని ఒరే అని సంబోధిస్తూ మాట్లాడడం కొంతమందికి ఆనందపడే విధంగా ఉండొచ్చేమో, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే, అది ఏ పార్టీకి సంబంధించిన వారు మాట్లాడినా కూడా ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఇది రాజకీయ నాయకులకి కరెక్ట్ కాదు, ఆయా పార్టీలకి మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది